నా కొడుకు కాబట్టి గాలిముండ మాటలు మాట్లాడొద్దని ఒకసారి మనవి చేస్తూ ఎనిమో ఒకటి మనం జనరల్గా ఏమనుకుంటాం, సిట్టు విచారణ నేను సిట్టు విచారణ ఏంగానే నాకు తెలిసి ఒక నెల రోజులు అయిపోద్ది అనుకున్నా. ఇదేంది ఇది ఇంకొక 2 నెలలు కూడా తొవ్వేకొంది వస్తుంది. ఈ ఫ్లైట్లు ఈ డబ్బులు ఆమెన 2,000 రూపాయల ప్యాకెట్ దొరికిందంట. ఒరే ఆ 2,000 కూడా మీరు మార్చుకోకపోతే మా తప్ప. ఒక ప్యాకెట్ దొరికింది, 2,000 రూపాయలు రద్దు చేశారు, అప్పుడు మీరు మార్చుకోలేకపోయారు. ఏదో మిగిలిన డబ్బులు ఉంటాయి, మీకేం కరువు డబ్బులు. ఆ 2,000 రూపాయల ప్యాకెట్ ఉంది అంటే 11 కోట్లు మీకు సంబంధం లేదు. ఎవరికి సంబంధం? నాకు సంబంధమా? మేమన్నా లిక్కర్ మేము సంపాదించామా? లేదా చంద్రబాబు నాయుడుకి అన్నా మీరు ఇచ్చారా? వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడుతో ఫోటో. ఇప్పుడు నువ్వు ట్రంప్తో ఫోటో కావాలా నీకా? చెప్పు. నేను ట్రంప్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాం. 5 నిమిషాల్లో ఇస్తా. వాడి 5 నిమిషాలు ట్రంప్ వచ్చి నాకు కిస్ కొడతాడు. సో ఇవన్నీ ఫేక్ ఫోటోలు కాదు. నేను అనేది ఒకటి, తప్పు జరిగింది. ఫ్లైట్ మేనిఫెస్టోలు ఉన్నాయి, అవి అబద్ధాలు కాదు కదా. ఎవడు ఫ్లైట్ ఎక్కిన ఎయిర్పోర్ట్లో మేనిఫెస్టో ఉంటుంది, ఏ ఫ్లైట్ నెంబరు, ఎవరెవరు ఎక్కారు అని కంపల్సరీ ఉండాల్సిందే. 11 కోట్లు దొరికింది. మా డబ్బు కాదు. ఎవరి డబ్బు? మా డబ్బా? చెప్పింది ఎవరు? సిట్టికి 11 కోట్లు ఆడుందని ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటే దాంట్లో ఎక్యూజ్ అయిన వాళ్ళు చెప్పారు కాబట్టి. దాంట్లో ఇరుక్కున్న వాళ్ళు సిట్టు విచారణలో అయ్యా 11 కోట్లు దాచున్నాము అని. అయినా మీ పిచ్చి కాకపోతే చంద్రబాబు నాయుడు ఆ డబ్బు పంపించాడు అన్నాడు ఒకడు నాతో. ఒరే మా చంద్రబాబు నాయుడు 11 కోట్ల రూపాయలు సిట్టు విచారణకి వాళ్ళు ఇరికిచ్చేదానికి ఖర్చు పెట్టాలా? వాళ్ళు చేసిన పాపాలు 1000 ఉన్నాయి, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు. మేము ఎవరిని ఇరికించాలని అనుకోం. తప్పు చేస్తే మీరు ఇరుక్కుంటారు. మేము వలేసామనుకో సగం మంది ఎమ్మెల్యేలు జైల్లో ఉండాలి. ఇప్పుడు ఉన్నారా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈరోజు మిథున్ రెడ్డికి మీ కార్యకర్తలు ఆ జైలు కాడ నిన్న ఫోటోలు చూసా. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అసలు రానిచ్చారా జైలు దగ్గరికి? రానిచ్చారా? ఒక్కరిని బ్యారికేడ్లు వేసేసి ఆపేశారు. కానీ ఈరోజు దట్ ఈస్ తెలుగుదేశం. దట్ ఈస్ తెలుగుదేశం. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. రూల్స్, న్యాయం, ధర్మం అవి ఉన్నాయి కాబట్టే ఈరోజు మేము ఇంకా పార్టీలో ఉన్నాం, పార్టీ కోసం పోరాడుతున్నాం. మార్చాలి కదా. ఇప్పుడు లిక్కర్ కేసులో రోజు సాక్షిలో గంటలు నేను పొద్దున్నే నాకు లేయంగానే కొంచెం డల్గా ఉండేననుకో, ఏం చేస్తుంది తెలుసు మీకా? 7 గంటలకు సాక్షి ప్రోగ్రామ్ ఉంది చూడు, కొమ్మినేని. ఇది ఏమి చెప్తాడో మా కొమ్మినేని అంకుల్. అబ్బా అసలు అది చూస్తుంటే బాగా జోష్ వచ్చేస్తుంది. డల్ అయిపోయినా అంత నవ్వుతా నేను. ఏం చెప్తాడంటే అతను నిజంగా అంత కామెడీయే, ఒక్క నిజం ఉండదు దాంట్లో. ఆమెను ఎవడో ఫోన్ చేస్తాడు, ఫోన్ ఇన్. వాడు ఏమైనా పొరపాటు మాట్లాడితే కట్ అయిపోతుంది, వాడు ప్రోగా మాట్లాడితే వినిపిస్తారు. సో నేనేమంటానంటే ఈ జస్టిఫికేషన్స్ వద్దు. అయిపోయిన సినిమా, మీరు ఇరుక్కున్నారు. దయచేసి వచ్చి తప్పైపోయిందని క్షమాపణ అడిగి జైలుకి పోయేసి న్యాయ వ్యవస్థ ఏ శిక్ష ఇస్తే ఆ శిక్ష అనుభవించేసి రాండి. మళ్ళీ రాజకీయ ప్రవేశం చెయ్యండి. మేము వెల్కమ్ చేస్తాం. ఎవరిని మేము దూరం చేయడం. మనం అందరం ఒకటే, ఒక కుటుంబం. పొలిటికల్గా మీరు వైసీపీ అయ్యుండొచ్చు, మేము టీడీపీ అయ్యుండొచ్చు. వీఆర్ నాట్ ఎనిమీస్.
డెఫినెట్గా ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఇదిగో సపోజ్ ఈ లిక్కర్, ఇప్పుడు ఈ లిక్కర్ అని ఎత్తేసారు. ఇప్పుడు ఈ బ్రాండ్స్ ఎక్కడైనా దొరుకుతున్నాయా మీకు? ఏ షాపులో అయినా? ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి. మొన్న ఒక షాపుకి పోయా, మా నెల్లూరులో కొత్త షాప్ పెట్టారు. ఆహా ఎంత ఆనందంగా ఉండింది. బడ్వైజరు, కింగ్ ఫిషర్ అల్ట్రా, ఆ బీర్లు చూస్తుంటే ప్రాణం అట్ట లేసింది ఒక్కసారి. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక బీర్ తాగాలంటే ఇదొక్కటే ఉండేది, సింగిల్ బీర్. ఇంకేందేందో బీర్లు ఉన్నాయి, చూస్తేనే భయం వేసేది. సో నేనేమంటానంటే ప్రాణాలు పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేం. నథింగ్ వీ కెన్ డూ. ఎస్, అకౌంటబిలిటీ అంటే మళ్ళీ ఏ ప్రభుత్వం ఉన్నా, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ 100% ఇటువంటి జరగకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మీద ఉంది. ఇటువంటి మళ్ళీ జరగనివ్వము అనేది మనం చేయగలిగింది. ఓకే, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. పక్క రాష్ట్రాల్లో సేల్స్ తగ్గినాయి. పక్క రాష్ట్రాలే కాదు, ఇంకా చూడండి, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు సీసాలు పట్టుకునేది. వాస్తవం చెప్పాలంటే నేను కూడా దొంగనే. ఎప్పుడైనా హైదరాబాదు పోయినప్పుడు ఒక 2-3 బాటిల్స్ కార్లో పెట్టుకొని వచ్చుకునేవాడిని. నేను నిజం చెప్పాలి కదా, దొరకలేదనుకో, దొరుకుంటే బొక్కలో వేసేవాళ్ళు, అది వేరే విషయం. కానీ నేను కూడా తెచ్చుకున్నా. ఈరోజు నాకు ఫోన్ చేస్తున్నారు ఆడి నుంచి, ఒరే ఒక 4 సీసాలు పంపిరా, మంచి బ్రాండ్లు ఉన్నాయంట అని. సో నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు మేము లిక్కర్ ఒక 2-3 సీసాలు పెట్టుకొని ఆంధ్రాలో తెచ్చుకునే చెక్ పోస్ట్ కాడ ఆపేవాళ్ళు, చెకింగ్ చేసేవాళ్ళు లిక్కర్. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయటంలా. ఎందుకు? ఒక సీసా కూడా రావట్లే లోపలికి. ఇంకా ఇక్కడి నుంచి సీసాలు ఎత్తుకోబోతున్నారు. సో న్యాచురలీ అదే ఒక ఉదాహరణ. ఈరోజు పొరుగు రాష్ట్రాల్లో బార్డర్ ఏరియాస్లో అంతా సిబిఎన్ మందు కొంటున్నారు, నాణ్యమైన మందు కొంటున్నారు, మంచి మందు కొంటున్నారు, ప్రాణాలకి ఇబ్బంది లేకుండా తాగుతున్నారు. చియర్స్ అంటున్నారు, చియర్స్ టు బాబు అని కూడా తాగుతున్నారు కొంతమంది. ఎందుకు? మా ప్రాణాలు కాపాడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఈ మందు తాగిన వల్ల, మందు అనేది ఒక వ్యసనం, ఆ వ్యసనంలో కూడా మంచి మందు తాగుతున్నాం అనే ఆనందంతో ప్రజలు ఉన్నారు. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ 100% నాకు తెలిసి ఒక 10 to 15% తమిళనాడు, కర్ణాటక అండ్ తెలంగాణలో డెఫినెట్గా ఎక్సైజ్ ఇది కూడా తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ. యా, పర్మిషన్స్ ఇచ్చిందంటే ఎనీబడి అప్లైస్. ఇప్పుడు ఆనం బియర్ అని నేను అప్లై చేశాను అనుకో, నేను ఒక ఫ్యాక్టరీ ప్రొడక్షన్ పాయింట్ చూపిస్తే నాకు కూడా లైసెన్స్ ఇస్తారు అని చెప్పేసి, నాకు లైసెన్స్ ఇచ్చారని నేను కల్తీ సారాయి అమ్ముతాట, దట్ ఈస్ నాట్ కరెక్ట్. గివింగ్ లైసెన్సెస్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. బేసిక్గా లైసెన్స్ ఎందుకు తీసుకుంటారంటే, పేరు బ్లాక్ చేసుకుంటే ఆ పేరు వేరే వాళ్ళు, ఇప్పుడు సినిమాల్లో పేరు టైటిల్, సినిమా టైటిల్ బుక్ చేసుకుంటారు. సంథింగ్ లైక్ దట్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.